ప్రభుత్వ అహంకార వైఖరి, ప్రభుత్వ అహంకార వైఖరి, ప్రభుత్వ అహంకార వైఖరి, ప్రభుత్వ అహంకార వైఖరి. We want justice. 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 జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వ అహంకార వైఖరి, ప్రభుత్వ అహంకార వైఖరి, ప్రభుత్వ అహంకార వైఖరి, ప్రభుత్వ అహంకార వైఖరి. We want justice. We want justice. We want వైఖరి, వైఖరి, ప్రభుత్వ వైఖరి, 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 ప్రభుత్వ అహంకార వైఖరి, ప్రభుత్వ అహంకార వైఖరి. We want justice. We want justice. ప్రభుత్వ నియంత్రిత వైఖరి, ప్రభుత్వ నియంత్రిత వైఖరి. We want justice. ప్రజాస్వామ్యము, 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 ప్రజాస్వామ్యము. We want justice. We want justice. We want justice. We want justice. హక్కులు కాపాడాలని కోరితే బహిష్కరణ వేట, సిగ్గు సిగ్గు. తమ హక్కులు కాపాడాలని కోరితే హక్కులు కాపాడాలని కోరితే, హక్కులు కాపాడాలని కోరితే, హక్కులు కాపాడాలని కోరితే, హక్కులు కాపాడాలని కోరితే ప్రభుత్వ దమన కాండ నశించాలి, ప్రభుత్వ దమన కాండ నశించాలి, ప్రభుత్వ దమన కాండ నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దొంగల రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. We want justice. 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 ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపితే, ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపితే, ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపితే, ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపితే, ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపితే హక్కులు కాపాడాలని కోరితే, హక్కులు కాపాడాలని కోరితే, హక్కులు కాపాడాలని కోరితే, హక్కులు కాపాడాలని కోరితే గవర్నర్ ప్రసంగంలో తప్పులు ఎత్తి చూపితే, గవర్నర్ ప్రసంగంలో తప్పులు ఎత్తి చూపితే, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దొంగల రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ. We want justice. 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 జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వ అహంకార వైఖరి, ప్రభుత్వ అహంకార వైఖరి, ప్రభుత్వ అహంకార వైఖరి, ప్రభుత్వ అహంకార వైఖరి. We want justice. We want justice. We ప్రభుత్వ వైఖరి, వైఖరి,
ప్రభుత్వ నియంత్రిత వైఖరి ప్రభుత్వ నియంత్రిత వైఖరి ప్రభుత్వ నియంత్రిత వైఖరి ప్రభుత్వ అహంకార వైఖరి ప్రభుత్వ అహంకార వైఖరి ప్రభుత్వ నియంత్రిత వైఖరి ప్రభుత్వ నియంత్రిత వైఖరి ప్రజాస్వామ్యము 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 హక్కులు కాపాడాలని కోరితే బహిష్కరణ వేట తమ హక్కులు కాపాడాలని కోరితే 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 ప్రభుత్వ దమనకాండ ప్రభుత్వ దమనకాండ ప్రభుత్వ దమనకాండ ఇదేమి రాజ్యం 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 we want justice 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 ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపితే 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 హక్కులు కాపాడాలని కోరితే హక్కులు కాపాడాలని కోరితే హక్కులు కాపాడాలని కోరితే హక్కులు కాపాడాలని కోరితే ప్రసంగంలో తప్పులు ఎత్తి చూపితే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం జై తెలంగాణ We want justice. 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం సీఎం డౌన్ డౌన్ 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 we want justice 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 idemi rajyam we want justice we want justice we want justice we want justice idemi rajyam dongala rajyam dopidi rajyam idemi rajyam దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జస్టిస్ 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 సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం చెప్పి తెల్లారి లేస్తే పాడిందే పాటరా అన్నట్టు ప్రతిరోజు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మరి మంత్రుల దాకా అందరూ ఒకటే మాట ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తారు. కానీ నిన్న గవర్నర్ గారు
ఉభయ సభల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం మీద, అందులోని డొల్లతనం మీద, అందులో చెప్పిన పసలేని విషయాల మీద, అందులో చెప్పిన పచ్చి అబద్ధాల మీద ఈరోజు మా పార్టీ తరపున శాసనసభలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం మొదలుపెట్టి కేవలం 10 నిమిషాలు కూడా కాకముందే 6 నిమిషాల లోపలనే ఈరోజు ఉద్దేశపూర్వకంగా అటు మంత్రులు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ ఉంటే జగదీశ్వర్ రెడ్డి గారు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చాలా చక్కగా రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలు, రాష్ట్రంలో అధోగతి పాలైన వ్యవసాయం, రైతుల కష్టాలు, జరగని రుణమాఫీ, పడని రైతు బంధు ఇవన్నీ ఎండగడుతూ తన పద్ధతుల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఇవాళ ఒక హెచ్చరికలాగా రాష్ట్ర ప్రజల తరపున చేస్తుంటే అమలు కాని 6 గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీల వాగ్దాన భంగం, వీటన్నిటి మీద విమర్శలతో ఇవాళ దాడి చేస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం ఈరోజు నీతిబాహ్యంగా నిస్సిగ్గుగా ఇవాళ కేవలం అబద్ధాల మీద ఆధారపడే ఈరోజు మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఇవాళ సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది. ఇవాళ 2 ముఖ్యమైన విషయాలు ఇక్కడ మేము చెప్పాల్సింది. జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా అన్పార్లమెంటరీ మాట శాసనసభలో మాట్లాడలేదు. కేవలం అన్నది ఒకటే ఒక్క మాట. ఏమన్నారు ఆయన? స్పీకర్ గారు, మీరు మాకందరికీ తండ్రి లాంటి వారు, మీరు మా అందరి తరపున అక్కడ ఉన్నారు, మా అందరి హక్కులు మీరే కాపాడాలి అని ఆక్రోశం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఎక్కడా కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనలేదు. కానీ ఇవాళ అనని మాటను అన్నట్టుగా ఇవాళ జరగని తప్పునేదో తరిగినట్టుగా చిత్రీకరించి ఇవాళ మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉండే రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు గొంతు నొక్కి మా కనీసం ఉరిశిక్ష వేసే ముందు కూడా ఆ ఉరిశిక్ష ఎవరికైతే విధిస్తారో వారికి తమ వాదన చెప్పుకునే అవకాశం ఇస్తారు. కానీ జగదీశ్వర్ రెడ్డి గారికి కనీసం తాను చేసిన తప్పేంది, నేను ఏం మాట్లాడినా తప్పు మాట అని కనీసం వివరణ అడగడానికి గాని, అవసరమైతే మా నాయకుడు, మా పెద్దలు, ప్రతిపక్ష నాయకులు, తెలంగాణ సాధించిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు మాకు స్పష్టంగా ఆదేశం ఇచ్చినారు. స్పీకర్ గారు పెద్దవారు, ఒకవేళ ఆయన బాధపడి ఉంటే ఏం పర్వాలేదు, మీరు విచారం వ్యక్తం చేయండి, తదనంతరం సభను సజావుగా జరిగేటట్టు సహకరించండి అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చినారు. ఆ మాట మేమందరం కూడా, శాసనసభ్యులందరం కూడా పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా స్పష్టంగా చెప్పొచ్చినాం. సార్, మాకు మైక్ ఇవ్వండి, మేము నిజంగానే ఏదైనా పొల్లు మాట మాట్లాడింటే అవసరమైతే టీవీ పెట్టి శాసనసభలో చూపెట్టండి, సభ్యులందరికీ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోండి. ఇట్లాంటి ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు 3 హౌస్ తీసుకుంటారు, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు. అవసరమైతే స్పీకర్ గారి ఛాంబర్లో ఒక సమావేశం పెట్టి ఈ ప్రతిష్టంభన తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏదైనా మాట దొర్లింది అని మీరు భావిస్తే మా సభ్యులు హుందాగా ముందుకొచ్చి విచారం వ్యక్తం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మా నాయకుడు చెప్పారు, మేము అనలేదు, తప్పు మాట అనలేదు, ఒక్క మాట కూడా పొల్లు మాట మాట్లాడలేదు. అయినా సరే స్పీకర్ గారి మీద ఉండే గౌరవంతో, ఆ పదవి మీద, ఆ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మీద ఉండే గౌరవంతో మేము అవసరమైతే విచారం వ్యక్తం చేసి సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని చెప్పి హుందాగా మేము పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి చెప్పినాం. కానీ ఇవాళ చేయని తప్పుకు ఈరోజు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా, అక్కడ మా పెద్దలు హరీష్ రావు గారు రిపీటెడ్గా అడుగుతానే ఉన్నారు, మా పార్టీ తరఫున మా వాదన చెప్పనివ్వండి, మేము చెప్పాలనుకున్నది వినండి అని చెప్తే కూడా వినిపించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఒక 4-5గురితో మాట్లాడించి, ఒక 3-4 మంత్రులతో మాట్లాడించి, అది మాత్రమే 3 హౌస్ అన్నట్టు, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు, వాళ్ళు చెప్పిందే సత్యం అన్నట్టు ఇవాళ ఏకపక్షంగా బుల్డోజింగ్ ధోరణితో, నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం
శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏకపక్షమైన నిర్ణయం తీసుకొని ఇవాళ మా సభ్యుడు గొంతు నొక్కడం జరిగింది. అందుకే ఇవాళ రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల హననం గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామికమైన పోకడల గురించి మరి నిరసన చెప్పడానికే ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మరి ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఏందండి? ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మహానుభావుడు ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, కనీసం ఆ విగ్రహానికి కూడా అక్కడ పోయి కూర్చునే దానికి అవకాశం లేకుండా ఇక్కడ గేట్లు మూతలు పెట్టి ఆ మహానుభావుని కూడా సంకెళ్లతో బంధించిన ఒక నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు, పేరుకేమో ప్రజాపాలన, చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు, ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు. ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున, ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు 2,500 రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు, రాష్ట్ర పేదవాళ్ల తరపున పెంచని పెన్షన్ల గురించి, అమలు కాని 6 గ్యారంటీల గురించి, 420 హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుడిని సస్పెండ్ చేసింది. అందుకే నిరసనగా మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు కేవలం ఒక గొంతు నొక్కినంత మాత్రాన, శాసనసభలో మా పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ రాష్ట్రంలోని ప్రజలు అన్నీ గమనిస్తా ఉన్నారు. 15-16 నెలల్లో కేవలం 20% కమిషన్లు, ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న దృష్టి ఈ రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలనే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టే ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఎక్కడికక్కడ ప్రజలు శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడలేదు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా, ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం యొక్క అహంకార నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మల దహనానికి వెంటనే మీరు పిలుపునిస్తూ, దాంతో పాటు బడ్జెట్ సమావేశాల్లో నిజానికి అన్ని కూడా మేము ప్రశ్నించబోతా ఉన్నామని వాళ్ళకి తెలుసు. మరి బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే ఖచ్చితంగా మరి ప్రజల తరఫున గట్టిగా దాడి చేస్తారు, గట్టిగా ప్రశ్నిస్తారు. 420 హామీలు, 420 పనులు, ఈ కాంట్రాక్టులు, కమిషన్లు, మరి ఢిల్లీకి మూటలు అన్ని వెలుగులోకి వస్తాయనే భయంతో మా గొంతు నొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో తప్పకుండా దీనికి మరి ప్రజలు కూడా సమాధానం చెప్తారు, మేము కూడా సమాధానం చెప్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా సభ్యుడి యొక్క అప్రజాస్వామిక రేపు సాయంత్రం వరకు మరి ఈ కార్యక్రమం కూడా చేస్తాం. దాంతో పాటు మరి మా సభ్యుడి యొక్క గొంతు ఈరోజు నొక్కినందుకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంతకు ఇంత అనుభవిస్తుంది. భవిష్యత్తులో ఈరోజు ఏ రకంగానైతే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో భవిష్యత్తులో తప్పకుండా వారికి కూడా శిక్ష తప్పదు ప్రజా కోర్టులో అనే మాట కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో, శాసనసభలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండ్రు. మేము మాట్లాడుతున్న సందర్భంలో దురదృష్టవశాత్తు శాసనసభలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడుతున్న దాన్ని వాస్తవానికి లైవ్ కూడా ఇవ్వడం లేదు అని చెప్పి ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిజాన్ని దాచిపెడతామనుకుంటే సాధ్యం కాదు. శాసనసభలో ఒక్కరోజు కూడా అన్పార్లమెంటరీ వర్డ్ కానీ, ఇతరులు కించపరిచే విధంగా కానీ, శాసనసభ ఉందతనాన్ని తగ్గించే విధంగా కానీ ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ప్రత్యేకించి చైర్కు సంబంధించి
స్పీకర్ గారి అధికారాలు ఏందో, స్పీకర్ గారి విధులేందో అన్నీ కూడా నాకు తెలుసు. సీనియర్ శాసనసభ్యుడిగా ఎక్కడ కూడా స్పీకర్ గారి గౌరవానికి భంగం కలిగించే పద్ధతిలో కూడా నేను మాట్లాడలేదు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర. ఈ చర్య స్పీకర్ గారు కూడా సమ్మతిస్తారని నేను అనుకోవడం లేదు. ఎంత దురదృష్టం అంటే జరిగింది చర్చ నాకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో, ప్రభుత్వానికి నాకు మధ్యలో. స్పీకర్ గారు పెద్ద మనిషి గారు రెఫరీగా ఉంటారు కాబట్టి నేను స్పీకర్ గారిని పదే పదే రిక్వెస్ట్ చేసిన. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఇద్దరు దాదాపు 1:20 నిమిషాలు మాట్లాడారు. అప్పుడు మా సభ్యులు ఒక్కరు కూడా అభ్యంతరాలు చెప్పలేదు, ఎటువంటి మధ్యలో అవాంతరాలు కల్పించలేదు, సాఫీగా మాట్లాడుకున్నారు వాళ్ళు. స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం పెద్దలు కేసీఆర్ గారు నాకు ఇచ్చిండ్రు ఈరోజు మాట్లాడమని చెప్పి. నేను దానికి సంబంధించి నిన్న రాత్రి కూడా అంతటి కూడా జిల్లాలో ఉన్న అందరు రైతులతో మాట్లాడి, ఇతర వర్గాలతో మాట్లాడి, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలను ఎట్లా ప్రతిబింబించాలి, రాష్ట్రంలో ఎండిపోతున్న పొలాలకు సంబంధించి గత 10-15 రోజులుగా తిరుగుతున్న సంగతి కూడా అందరికీ తెలుసు. అక్కడ రైతులు వాళ్ళ బాధలు ఏం చెప్తున్నారో, వివిధ వర్గాల ప్రజలు ఎట్లా మోసపోయినామని చెప్తున్నారో వాటన్నింటినీ ఈ సందర్భంగా నేను శాసనసభలో మరొకసారి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. అందులో ఎక్కడ ఒక తప్పు మాట కానీ, పొరపాటు మాట కానీ, స్పీకర్ గారిని కించపరిచే మాట కానీ ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది, ప్రభుత్వం బట్టలిపే మాట ఉంది, ఉండి తీరుతుంది. ప్రతిపక్షంగా మా బాధ్యత. ప్రజలు మాకంటే ఇంకెక్కువ ఆక్రోషంగా ఉన్నారు. ప్రజల భాషలో వింటే ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ నిజంగా సోయిన వాళ్ళైతే ఆ పదవిలో 1 నిమిషం కూడా ఉండకూడదు. బహుశా ఈ ప్రపంచంలోనే ఏ పరిపాలకుడు పడినటువంటి తిట్లు ప్రజలతో పడుతున్నారు, అయినా సిగ్గు లేకుండా దాంట్లో ఉంటున్నారు. ఇవాళ నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం, చంద్రబాబులు రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం, అన్నీ చూసి వచ్చిన వాళ్ళం, కేసీఆర్ నాయకత్వంలో రాడుదేలిన వాళ్ళం. ఇవి ఏమి మమ్మల్ని ఆపలేవు, మా గొంతు నొక్కలేవు. ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం. ఒక్క శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు. కానీ ఇవాళ ఒక కారణం చూపించలేదు. మా శాసనసభ్యులు, మా సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా మిత్రులందరూ కూడా, తలసాని గారు అయితే స్పష్టంగా సభలోనే అడిగినాడు, అరే మా సభ్యుడు ఎక్కడ అభ్యంతరం చెప్పిండు, మా సభ్యుడు ఎక్కడ అన్పార్లమెంటరీగా మాట్లాడిండు, మీరు అవతల వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పినారు. దురదృష్టవశాత్తు స్పీకర్ గారు వాళ్ళని అనలేక మమ్మల్ని అనే పరిస్థితికి వచ్చినాడు. నేను మాట్లాడడం ప్రారంభించగానే అవతల నుంచి కోతుల్లాగా గొంతులు ఇప్పి అరపడం మొదలుపెట్టినారు. నేను స్పీకర్ గారికి పదే పదే విజ్ఞప్తి చేసిన, స్పీకర్ గారు దయచేసి మీరు వాళ్ళని కంట్రోల్ చేయండి, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, మీకు అధికారం ఉంది, వాళ్ళని కూర్చోబెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. అదే సందర్భంలో నేను చెప్పిన, ఈ సభ వాళ్ళది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీది కాదు, ఈ సభ అందరిది, ఈ సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, ఈ సభ పెద్దగా మీకు ఆ బాధ్యత ఉంది, మీరు ఒక్క మమ్మల్ని మాత్రమే అనడానికి లేదు, అందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, సభ నడపాల్సిన బాధ్యత మీకు ఉంది అనే విషయాన్ని గుర్తు చేసిన. ఆ ఒక్క రిక్వెస్ట్ చేసిన నేను. కానీ ఇక్కడ అనని మాటలు పట్టుకొని ఇక ఆ తర్వాత వరుస పెట్టి ఇంత నిస్సిగ్గుగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు శాసనసభ ఆవరణలో మాట్లాడే అవకాశం రాకుండా ఒకరి తర్వాత ఒకరు 26 మందిని వాళ్ళ శాసనసభ్యులతో మాట్లాడించారు. ఏం మాట్లాడతారు? శాసనసభ స్పీకర్ స్థానం గురించి కదా మాట్లాడుతున్నది, దానికి కులము మతం ఉంటుందా? అయినా దళితుల గురించి మాట్లాడాల్సి వస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ శాసనసభ నియోజకవర్గ స్థానంలో ఎక్కడ ఏ మున్సిపాలిటీలో ఇచ్చినారో లేదో తెలియదు, కానీ నా దగ్గర సూర్యాపేటలో నా మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళా స్థానంలో ఒక ఎస్సీ మహిళా సోదరమణికి అవకాశం ఇచ్చి 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేయించింది. ఒక అద్భుతమైన పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకుంది. మధ్యలో 4 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి ద్రోహపూరితంగా ఆమెను దించేసే ప్రయత్నం చేస్తే, ఆమె పదవిని తీసేసే ప్రయత్నం చేస్తే అడ్డుకొని కొట్లాడి ఒంటరిగా మళ్ళీ ఆమె నిలబెట్టుకొని ఆమె పదవిని కొనసాగేటట్లుగా ప్రయత్నం చేసి 5 సంవత్సరాలు పూర్తి చేయించింది. గది నా కమిట్మెంట్ ఏందో సూర్యాపేట ప్రజలకు తెలుసు, నా తుంగతుర్తి ప్రజలకు తెలుసు, 4 జిల్లా ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా చూసింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం తను చేసే తప్పుల్ని కప్పిపించుకోవడం కొరకు
వాళ్ళ కమిషన్ల దందాల నుంచి ప్రజలు పక్కదారి పట్టించడం కొరకు శాసనసభ మొదటి రోజే ఏదో ఒకటి చేయాలి అన్న ఒక ఉద్దేశపూర్వకంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వచ్చి మొదటి నిమిషం నుంచి అరవడం మొదలుపెట్టిండ్రు. నిన్న వాళ్ళ ముఖ్యమంత్రి ఏదో క్లాస్ వీక్ పోయినాడని, ఇవాళ లేకపోతే బాగుండదని, ముఖ్యమంత్రి మెప్పు పొందడం కొరకో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రతిపక్షం యొక్క గొంతును వినపడకుండా చేసే కుట్ర చేసింది. దాంట్లో భాగంగానే ఇవాళ నన్ను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్లు ఇవి ఆపలేవు ప్రజల గొంతుని. ఏవి లేనాడు కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి ఒకరొక్కరిగా మమ్మల్ని తయారు చేసి మొత్తం ప్రపంచానికి తెలంగాణ గొంతును వినిపించి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ నాయకత్వంలో రాడు తగిలిన సైనికులకు మాకు ఇవి పెద్ద సమస్య కాదు. అసలు పదవులనే ఇట్లా గడ్డిపోసల్లాగా వదిలేసి కేంద్ర మంత్రి పదవి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేల పదవుల కనుక మంత్రి పదవులతో సహా రాజీనామాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇవేవి కొత్తవి కావు, ఇవేవి గతంలో చూడని అనుభవాలు కావు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడింది, ఈ ప్రభుత్వం యొక్క కుట్ర బయటపడింది. మొదలైన 4 నిమిషాలకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క బట్టలిపే కార్యక్రమం మొదలైంది. ఈ ఉపన్యాసం పూర్తయితే ఆయనతో మమ్మల్ని బర్బాదాలు నిలబెడతారేమో ప్రజల ముందటన్న భయంతో ఈ ప్రభుత్వం చేసిన కుట్ర తప్ప ఇంకొకటి కాదు ఈ సస్పెన్షన్. తప్పకుండా దీన్ని ప్రజల్లో ఎండగడతాం, న్యాయస్థానం ద్వారా కూడా మేము ఎదుర్కొంటాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మా గొంతు నిరంతరం వినిపిస్తూనే ఉంటాం. రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యం యొక్క గొంతు కోసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు, శాసనసభలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తే గొంతు నొక్కడము, సస్పెన్షన్లు. ఇది ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన. ఇలా జగదీష్ రెడ్డి గారు ఏమడిగారు? ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. గవర్నర్ గారి ప్రసంగంలో తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. మధ్యలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, విప్పులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే, అధ్యక్ష మా అందరికీ మీరు పెద్దవారు, మీరు మా హక్కులు కాపాడాలి, మా హక్కులు కాపాడండి అని ప్రశ్నించిన పాపానికి ఇవాళ జగదీష్ రెడ్డి గారిని మొత్తం సెషన్కు సస్పెండ్ చేశారు. అంటే శాసనసభ అనేటువంటిది ఇవాళ ఉన్నది ఎందుకు? ప్రతిపక్షం ప్రశ్నించడానికే ఉంటుంది, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపడానికే ఉంటుంది, ప్రజల కష్టాలను శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడానికే ప్రతిపక్షం ఉంటుంది. ఇవాళ జగదీష్ రెడ్డి గారు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారంగా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. మాట్లాడితే దళిత స్పీకర్ అని చెప్పి ఇవాళ ఒక రకంగా ఆయన స్థాయిని, ఆయన గౌరవాన్ని తగ్గించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. గౌరవనీయులు కేసీఆర్ గారు ఆ రోజు ప్రసాద్ గారి పేరును ప్రభుత్వం ప్రతిపాదించగానే ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. అంటే మాకు ఆయన మీద ఉన్న గౌరవం ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దళిత జాతి గౌరవాన్ని పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టి దళితుల గౌరవాన్ని పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 10 లక్షల రూపాయల దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది ఇవాళ కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దళితుల గురించి మాట్లాడుతుంది. దళితులను అవమానపరిచినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దళిత్ కార్డును అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని ప్రతిపక్షం గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని
ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బాబు జగజీవన్ రామ్ గారిని అవమానిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నటువంటిది కూడా ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. ద్రౌపది ముర్ము గారిని అవమానించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే. ద్రౌపది ముర్ము గారిని అధిరంజన్ చౌదరి గారు, ఒకసారి సోనియా గాంధీ గారు కూడా ద్రౌపది ముర్ము గారిని అవమానించిన విషయం ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే ఇవాళ దళితులను అవమానించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. కానీ ఈరోజు శాసనసభలో మేము చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి అక్కడున్న శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి, స్పీకర్ గారికి చాలా స్పష్టంగా చెప్పాం. గౌరవ సభ్యులు జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ఒకవేళ మీరు తప్పుందని భావిస్తే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను పిలవండి, వీడియో పెట్టి మాకు చూపించండి అని మేము అడిగాం. ఒకవేళ తప్పుంటే మేము క్షమాపణ చెప్పడానికి, బేషరతుగా వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని కూడా స్పష్టంగా చెప్పాం. ఎందుకు చెప్పాం? మేము సభ జరగాలి. రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు, పంటలు ఎండిపోతా ఉన్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు పెన్షన్దారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలని మేమే ఒక అడుగు ముందుకు వేసి చాలా స్పష్టంగా చెప్పాం. నిజానికి జగదీష్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో తప్పే లేదు. ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించలేదు. అయినా కూడా పెద్ద మనసుతో సభ జరగాలి, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి, శాసనసభలో మరి అన్ని విషయాలు కూడా ప్రస్తావించాలనే ఉద్దేశంతో మేము స్పీకర్ గారిని, ఎల్ఏ మినిస్టర్ గారిని కలిసి చెప్పాం. మరి చెప్పినప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి కదా. నిజంగా ఉరిదీసేటప్పుడు కూడా నీ చివరి కోరిక ఏందని అడుగుతారు. మేము ముందే పోయి చెప్పడమే కాదు, మీడియాకు కూడా వెళ్ళి మా మాజీ శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు, మేము స్పీకర్ను, ఎల్ఏ మినిస్టర్ను కలిసాము, మేము క్షమాపణ చెప్తాం, వెనక్కి తీసుకుంటాం, ఎందుకంటే ప్రజా సమస్యల కోసం తప్పు చేయకపోయినా చెప్తామని కూడా స్పష్టంగా చెప్పాం. మీడియాకు చెప్పాం, ఎల్ఏ మినిస్టర్కి చెప్పాం, స్పీకర్ గారికి చెప్పాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పథకం ప్రకారంగా ముందే మీరందరూ కూడా అనుకొని బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా, జగదీష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా, ఒక కుట్రతో బీఆర్ఎస్ గొంతు నొక్కాలని, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ సభలో ఉంటే వాళ్ళ తప్పిదాలన్నీ బయటకు వస్తాయని ఉద్దేశపూర్వకంగా ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. ఇవాళ ఆ సభలో వారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. కౌలన్ షెట్గర్ పుస్తకంని తీసి సభలో మాట్లాడారు. వాళ్ళు చేసిన ఆరోపణ ఏంది? ఏకవచనం వాడారు అన్నారు. నిజానికి మా జగదీష్ అన్న ఏకవచనం వాడలే, మీ అన్నాడు తప్ప నువ్వు అనలే, నీ అనలే, మీ అన్నారు. మీరు మీకే కాదు, ఈ సభ అందరికీ ఆయన పెద్ద మనిషి, స్పీకరు, సభ అందరికీ పెద్దవాడు, అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం వాడనే లేదు. బట్ అయినా కూడా కౌలన్ షెట్గర్ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, there is no specific rule in the constitution or Kaulan Shedgar that bans the word you. అంటే ఏకవచనం వాడని కాన్స్టిట్యూషన్ లో కానీ, కౌలన్ షెట్గర్ ఏదైతే మనం పార్లమెంట్ లో, శాసనసభల్లో ప్రామాణికంగా తీసుకునే పుస్తకంలో ఎక్కడ కూడా ఆ పదాన్ని బ్యాన్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఏకవచనం వాడనే లేదు. ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టు వాడినా దాని ప్రకారంగా కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇందులో చెప్పబడ్డది. అంటే ఇవాళ మీరు ప్రతిపక్షం యొక్క హక్కులు కాలరాసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రశ్నించడమే తప్పు. బయట ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, శాసనసభలో ప్రశ్నిస్తే గొంతు నొక్కుడు, సస్పెన్షన్లు. ఇదేనా మీ ప్రజాపాలన? రాహుల్ గాంధీ గారు మీరు చెప్పే రాజ్యాంగ పరిరక్షణ ఇదేనా? నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు ఏమన్నారు? ప్రశ్నించడం, ధర్నాలు చేయడం, నిరసించడం ఇది ప్రజాస్వామ్య హక్కు అన్నారు.
ఇవాళ మేము అడిగింది మా జగదీశన్ ఏమడిగిండు? పంటలు ఎండుతున్నాయని, గవర్నర్ చేత తప్పులు చెప్పించారని, ప్రజలు కష్టాలు పడుతున్నారని, ఇదే కదా మేము చెప్పింది. అంటే ఇలా ఒక అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేలాగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పాలన ఉంది. ఈ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల యొక్క హక్కులు కాలరాస్తుంది, ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంది. ఇదంతా డైరెక్షన్ అంతా రేవంత్ రెడ్డి, యాక్షన్ అంతా శ్రీధర్ బాబు. చాలా స్పష్టంగా కనబడ్డది. పావు గంట కోసం సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇదెక్కడి పద్ధతి? ఇవాళ మీరు అంబేద్కర్ దగ్గర పోయి నిరసన చెప్పుదామంటే దానికి కూడా తాళమేసి పెట్టిండ్రు. ఇక మీకేదో దళితుల మీద గౌరవం ఉందని నటిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు ఇంత పెద్ద విగ్రహం కట్టిస్తే ఆ అంబేద్కర్ కు నివాళులు అర్పించడానికి, ఆ అంబేద్కర్ కు దగ్గరికి వచ్చి చూడడానికి వచ్చే వాళ్ళకు చూడకుండా అంబేద్కర్ ను ఇవాళ బంధించేసే ప్రయత్నం చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కనీసం ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం కట్టే ఒక్కనాడు వచ్చి మీరు పూలదండేసినారా? ఇంకా మీరు దళిత జాతి మీద గౌరవం ఉన్నట్టు, మీకేదో ప్రేమ ఉన్నట్టు దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ మా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేసినారు. ఇవాళ అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సభలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు పూర్తిగా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. సభా సాంప్రదాయాలను తుంగలో దొక్కారు. సభలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయం తీసుకుంటారు, స్పీకర్ ఛాంబర్ కు పిలిచి మాట్లాడతారు. ఆ సభ్యుడికి అవకాశం ఇవ్వాలని కూడా రూల్స్ బుక్ చెప్తుంది. ఆ సభ్యుడు నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని చెప్పాలి. నిజంగా తప్పు మాట్లాడితే సభ్యుడికి అవకాశం ఇవ్వకుండా, ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయం తీసుకోకుండా, కనీసం చర్చించకుండా, అయినా మేమే పెద్ద మనసుతో రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలను, సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు ముందుకు వేసి మేము మా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటాము, మేము హుందాగా ఈ సభ జరగడానికి సహకరిస్తామని చెప్తే మీరు ఒక పథకం ప్రకారంగా బీఆర్ఎస్ కు మైక్ ఇస్తే వాళ్ళు చెప్తారు గనక అప్పుడు సస్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు గనక చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా, మైకు ఇవ్వకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 4-5 మాట్లాడించి ఇదే సభ అభిప్రాయం అని, ఇదే మూడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి సభను తప్పుదో పట్టిస్తూ సభా సాంప్రదాయాలను తుంగలో దొక్కుతూ ఈ రోజు ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు, శాసనసభ చరిత్రలో ఇట్స్ ఎ బ్లాక్ డే. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ నిరసిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు జగదీష్ తెలంగాణ రాష్ట్ర సమితి మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి దిశా నిర్దేశనం తెలంగాణ ప్రజల హక్కులకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఎక్కడ భంగం కలిగినా దాన్ని ప్రశ్నించడం అనేది భారతీయ రాష్ట్ర సమితి యొక్క బాధ్యత, హక్కు. ఈరోజు ఈ ప్రభుత్వం ద్రోహంగా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ పాపం వాళ్ళను వెంటాడుతూ ఉంటే ఆ భయంలో ఉన్నటువంటి ఆ నాయకత్వానికి శాసనసభ వేదికగా జగదీష్ రెడ్డి గారు ప్రశ్నించేటువంటి ప్రశ్నలకు, వారు నిలదీస్తున్నటువంటి విధానానికి వాళ్ళ దగ్గర జవాబు లేదు కాబట్టి జవాబుదారి లేనితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి దుర్మార్గపు చర్యకు పాల్పడడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ద్రోహబుద్ధితో ద్రోహం చేయడమే కాకుండా మా పక్షాన పోరాడుతున్నటువంటి పార్టీని, నాయకుల్ని, గొంతుల్ని ఈ విధంగా అణిచివేయడం సమంజసం కాదు అనేటువంటి భావనతో తెలంగాణ ప్రజానీకం కూడా ఉన్నటువంటి సందర్భంగా ఈ విషయంలో జగదీష్ రెడ్డి గారికి జరిగినటువంటి అన్యాయాన్ని శాసన మండలి వేదికగా రేపు మేము కూడా మా నిరసనను తెలియజేస్తాం. ఇది ఒక హెచ్చరిక ఈ ప్రభుత్వానికి. ప్రజల మోసంతో అధికారంలోకి రావడమే కాకుండా ప్రజాప్రతినిధుల మీద
ఇటువంటి చర్యల ద్వారా కాంగ్రెస్ పార్టీ తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటున్నదనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఒక్కరే ఉన్నారా? दोनों एक ही साथ कर लेंगे। दोनों साथ तो अलग अलग ना करें। ठीक है सर, कोई दिक्कत नहीं जी। आज What happened in the state assembly today is extremely undemocratic and it's a black day and a blot on democracy. Honorable former minister and senior member of BRS, Shri Jagdish Reddy Garu, was speaking on the issues of farm distress, on the issues of the 420 promises given by the Congress party and their non-fulfillment, and how this has resulted in a huge distress across the society. But unfortunately today, just hinging on technicalities and attributing things that he hasn't even mentioned to him, today the Honorable Speaker has suspended our senior leader. In fact, the LA minister also had referred to Kaul and Shakdar and parliamentary procedures. Kaul and Shakdar clearly says there is no specific rule in the constitution or in Kaul and Shakdar that bans the word you. Apparently, they took it as an affront, but the fact is, honorable member did not utter a single word which was derogatory or disrespectful, yet they went ahead and suspended him purely because of one simple reason. Because as long as the BRS is there in the house, we will continue to question, we will continue to demand that the government fulfill the 420 promises that they have made to the people of Telangana. Just because we are questioning sharply, he's been thrown out today. We will not take this lightly. We are calling for protests all across the state tomorrow, and then we will certainly question the government also on why our voice is being suppressed. Today, we speak outside the house, cases are filed. We speak inside the house, we are thrown out. And today, the biggest joke that I have heard in the entire assembly is that this matter has been referred to ethics committee. This government itself has no ethics. Why are they talking about ethics committee? This government has no ethics because they have not fulfilled a single promise that they have made to the people of Telangana. They said 6 guarantees will be delivered in 100 days. But today it's more than 450 days. Not a single promise has been fulfilled. We certainly demand answers from the government as to why our voice was not even heard. जब किसी को सजा दिया जाता है, मौत का सजा दिया जाता है, तब भी पूछा जाता है कि आपकी आखिरी वर्ड क्या है, आप क्या बोलना चाहते हो, क्या आप सफाई देना चाहते हो. कम से कम आप हमारे को मौका भी नहीं दिए बोलने का कि क्या हुआ क्या. So we certainly condemn this lopsided act and we demand answers from the government, and this atrocious behavior of Chief Minister will be questioned, will be certainly taken up in the streets. so will you approach the speaker regarding this, sir? We have met with him, we told him that we are ready. In fact, if he felt that the member was disrespectful, we said please give the mic, the member will actually come forward, even though he didn't say anything wrong. Still will come forward magnanimously and extend our sincerest regrets. But even that was not allowed, which is truly unfortunate. Thank you. So what has happened in the assembly? What has happened in the Telangana State Assembly today is a travesty of justice, is a blot on democracy, and is truly a black day for democracy in India. Mr. Rahul Gandhi, who day in and day out preaches constitution, day in and day out talks about constitutional values, today unfortunately has forgotten to teach his Congress party members and his government ministers here the same values. In a unilateral move, even though our member and our senior leader, former minister Mr. Jagdish Reddy, has not uttered a single word which was derogatory or disrespectful, unilaterally they have suspended him from the house for the entire session. Now, truly this is a blot on democracy and how it is supposed to function. We are demanding answers from the government on their 420 promises, their non-fulfillment, the farm distress today, the way this government unfortunately has been acting in a high-handed manner. People are asking questions. Government has no answers. So therefore, अगर हम लोग बाहर बात करते हैं, केस लगाया जाता है. अगर हम लोग अंदर हाउस में बात करते हैं, तो सस्पेंशन हमारे लिए रिवार्ड बन गया. और सबसे बड़ा जोक आज हमने असेंबली में ये सुना कि ये मामला जो है एथिक्स कमेटी को रेकमेंड किया जाएगा. ये गवर्नमेंट जिसका कोई एथिक्स है ही नहीं, ये क्या रेकमेंड करेगा एथिक्स कमेटी को? मैं इसीलिए ये बात कह रहा हूँ क्योंकि इन्होंने कहा था कि 100 दिन में हर गारंटी फुलफिल करेंगे, पर आज तक 450 दिन हो गया, एक भी गारंटी अमल नहीं हुआ. और ये लोग बात करते हैं एथिक्स की. हम तैयार थे, स्पीकर सर से भी हमने कहा कि सर अगर आपको ऐसा कुछ लगा, हमने कुछ गलत कहा तो आप बताइए, हम हमारे वर्ड विथड्रॉ करेंगे और अपोलोजाइज भी करेंगे. और जिस चीज की वो बार बार कह रहे हैं, कौल एंड शक्दर, जहां उन्होंने कहा कि स्पीकर को सिंगुलर
इसमें प्रोनाउंस किया गया, बुलाया गया। कॉल एंड शेखर साफ साफ कह रहा है, देयर इज नो स्पेसिफिक रूल इन द कॉन्स्टिट्यूशन और कॉल एंड शेखर दैट बैन्स द वर्ड यू। तो गलत क्या है किसी को नहीं पता, क्या गलती हुआ किसी को नहीं पता, बट सजा दिया गया। इसीलिए हम लोग आज डॉक्टर बाबा साहेब अम्बेडकर के पास, जो हमारे भारत रत्न है, आर्किटेक्ट ऑफ कॉन्स्टिट्यूशन है, उनके पास आ गए, उनको अपील कर रहे हैं। और गवर्नमेंट से भी मैं कहता हूं, आप ये आपकी जो आज की हरकत है, आप इसको वापस लीजिए, सस्पेंशन विड्रॉ करिए। हम कल पूरे तेलंगाना में प्रोटेस्ट भी करेंगे इस सस्पेंशन के खिलाफ। आगे जाके भी सवाल उठाते रहेंगे, गवर्नमेंट को पूछते ही रहेंगे, आवाम की तरफ से, जनता की तरफ శాసనసభలో